ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ల ఏదైతే తెలంగాణ ప్రజలు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ నిన్నగాక మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఈరోజు వచ్చిన ఫలితాల్లో కానీ క్లియర్గా తెలంగాణ ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క పరిపాలనపై ప్రభుత్వంపై పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించారు. మన దానిలో భాగంగా మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దైవక్షేత్రం, ఆ ధర్మపురి నియోజకవర్గ ప్రజలు మన గ్రామ పంచాయతీ లోపల సుమారు 108 మంది సర్పంచులు గెలిపించినారు. ఇప్పుడు మున్సిపాలిటీకి జరిగినటువంటి ధర్మపురి మున్సిపాలిటీ 15 మున్సిపల్ వార్డులను 15 కూడా ఆ మున్సిపల్ వార్డులో ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించి లక్ష్మణ్ కుమార్ ఈరోజు గెలవకముందు ఏ విధంగా అయితే లక్ష్మణ్ కుమార్ ప్రజల మధ్యలో ఉన్నాడో, గెలిచి మంత్రి అయిన తర్వాత మా ముందే మా ధర్మపురిలో ఉంటుండు, మావాడు అని ఒక నమ్మకంతో విశ్వాసంతో అభిమానంతో 15కు 15 గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క నేతృత్వంలో నన్ను ఆశీర్వదించి గెలిపించినారు. ఆ 15 మున్సిపల్ వార్డు గెలిపించినటువంటి మా ధర్మపురి మున్సిపాలిటీ ప్రజలకు మనస్ఫూర్తిగా మంత్రిగా వారికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఏదైతే ఇచ్చినటువంటి 15 వార్డు లోపల మౌలికమైన సదుపాయాలు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మంచినీటి విషయంలో కానీ అనేక సమస్యల విషయంలో కూడా ప్రజలకు ఇచ్చిన మాట 100కి 100% అమలు చేస్తాను. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ప్రజలు ఏదైతే నమ్మకంతో విశ్వాసంతో 2009 నుంచి 2023 వరకు లక్ష్మణ్ కుమార్ ఓడినా గెలిచినా మా మధ్యలో ఉన్నాడని చెప్పి 2 సంవత్సరాల క్రితం నన్ను ఆశీర్వదించి గొప్పగా ఈ స్థాయికి తీసుకొచ్చిన మా ప్రజలకు, ఆ శ్రీ లక్ష్మణ స్వామికి జీవితం ఉన్నంత వరకు, ఈ ప్రాణం ఉన్నంత వరకు నేను ధర్మపురి ప్రజలకు రుణపడి ఉంటా. అదేవిధంగా గొప్పగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల మా పిసిసి అధ్యక్షులు, మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, మా ప్రియాంక గాంధీ గారు, ఈరోజు మా జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ, నేను కానీ అదేవిధంగా మా ప్రభాకర్ అన్న గారు కానీ, మేమందరం కలిసిమెలిసి జిల్లాకు సంబంధించిన అనేక అంశాల లోపల మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 100% పెద్ద ఎత్తున మున్సిపాలిటీ చైర్మన్ల యొక్క కైవసం చేసుకుంటున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటారు. మరొకసారి మా ధర్మపురి ప్రజలకు ధన్యవాదాలు.